రాష్ట్ర ప్రభుత్వం పంటలకు సాగునీరు విడుదల చేయకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక నుంచి కామారెడ్డికి వెళ్లే దారిలో సుమారు 15 గ్రామాలకు నీరందించే కాలువ పనులను నిలిపివేశారు. కాలువ పనులు పూర్తి చేసి సాగునీరు అందివ్వాలని దుబ్బాక మండలం చెల్లాపూర్ సమీపంలో రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెల్లాపూర్కు పోయే రూట్లో ఒక 50 మీటర్ల కాలువ పనులు పూర్తిగా నిలిచిపోయినాయి. దీనికి గాను ఒక 50 మీటర్ల కాలువ చేస్తే మల్లయ్యపల్లె, కమ్మరిపల్లె, అచ్మాయపల్లె, చీకోడు, పోతారము, ఆరేపల్లె కొన్ని గ్రామాలు సుమారు ఒక 10 నుంచి 15 గ్రామాలకు నీళ్లు నిలిచిపోయినాయి. ఇదే పరిస్థితిలో ఉంటే ప్రతి ఒక్క రైతు ఇంటిని డబ్బా తీసుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్క రైతు ఏమని ఆలోచించాడంటే, అయ్యా మాకు కాలువలు వచ్చినాయి, ఖచ్చితంగా మాకు నీళ్ళు వస్తాయి అన్న ఉద్దేశం కొద్దీ ప్రతి ఒక్క రైతు వాళ్ళ పంట పొలాలను వేసుకోవడం జరిగింది. అదేవిధంగా రైతులకు 24 గంటలు కరెంటు వస్తుందన్న ఉద్దేశం కొద్దీ ఈరోజు ప్రతి ఒక్క రైతు పంట పొలాలు వేసుకున్న సమయంలో తీరా టయానికి వచ్చేసరికి కనీసం 10 నుంచి 12 గంటలకు కరెంటు కూడా ఉండడం లేదు. ఇలా నీళ్ళ బాధ, ఇటు కరెంటు బాధ. గత ప్రభుత్వంలో మాకు చూసినట్టయితే 24 గంటల కరెంటు ఉండేది, నీళ్లు పుష్కలంగా వచ్చేది. చెల్లాపూర్ కాడ కాలువ ఆగిపోయింది. వారం రోజుల కొద్దీ కాలువ చేస్తామన్న టిప్పలు నామకే వాస్తు పెట్టిర్రు. ఆ టిప్పలు కూడా 2 టిప్పలు నడుస్తున్నాయి, ఒక ఇటాచ్ నడుస్తుంది. ఆ ఇటాచ్ ఎప్పటికి ఖరాబ్ అవుతుంది, ఆ పని తొందరగా అవుతలేదు. వాళ్ళకి కాంట్రాక్టర్లకు ఫోన్ చేస్తే మేమేం చేస్తామని సమాధానం ఎత్తేస్తారు. కాబట్టి తొందరగా ఒక 50 మీటర్లు ఉంది, 50 మీటర్లు ఉంటే 1000 ఎకరాలు వారుతుంది. ఆ 1000 ఎకరాలు వారడానికి 50 మీటర్లు తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ 1000 ఎకరాలు పారడాలంటే 50 మీటర్లు తీస్తే ఒక 100 మంది రైతులం